నిర్మూలనకు కృషి జరగాలి. మనిషి ఎదగడానికి అభివృద్ధి మార్గాలు తెరిచిపెట్టడమే పేదరిక నిర్మూలన పథకాల లక్ష్యం కావాలని ఐక్యరాజ్య సమితి ఘోషిస్తున్నది. ఈ భావనతోనే అభివృద్ధి వ్యూహాలకు రూపకల్పన చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులకు ప్రచారార్పడమే తప్ప పేదరిక నిర్మూలన పట్ల చిత్తశుద్ధి ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు? పేదరికం ఉండొద్దనే కదా సంక్షేమ పథకాలు ఇచ్చినారు. పేదరికం ఉండొద్దనే కదా ఇప్పుడు ఆ పింఛనని ఈ పింఛనని రకరకాల ఆ వృత్తి ఈ వృత్తి అని ఇస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు కూడా చేసింది మంచిగా కదా. అయితే ఇక్కడ పేదరికం ఉండద్దని చాలా సబ్సిడీ లోన్లు, చాలా రకాల లోన్లు 100% మాఫీలని, 90% మాఫీలు, 80% మాఫీలు ఇస్తున్నారు. కానీ ఎవరు తీసుకుంటున్నారా అంటే అందులో ఉన్నత వర్గాలే తీసుకుంటానే తప్ప అసలైన పేదవాడికి చేరతలేవు. ఇప్పటికీ మనకు 70-75 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఇంకా 75-70 సంవత్సరాలు వచ్చినా ఏమొచ్చినా ఏమి అంటే ఏం ప్రోత్సాహాలు వచ్చినా మళ్ళీ వారికే చెందుతాయి. వారికే అంటే మన వార్తాకథనం చేయను గారు, ప్రపంచం లోపల కంటే ఇండియా లోపల ఉన్న జనాభా లోపల హైదరాబాద్లో కూడా తీసుకున్నట్టయితే పూర్తిగా ఉన్న ఒక 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు మనం అనుకుంటే 90 రూపాయలు కొంతమంది దగ్గరనే ఉన్నాయి. మిగతా 10 రూపాయలు చాలా మంది పంచుకుంటారని చెప్పి వార్తాకథనం మనం చదివిన గుర్తుందో లేదు మీకు? లేదు, గుర్తుంది. అస్సలైన బీదవాడికి అనేది ఎప్పుడు చేరతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల లోన్ ఉన్నది, 90% సబ్సిడీ, 95% సబ్సిడీ ఉన్నది అంటారు. ఇప్పుడు ఒక బీదవాడికి ఈ నోటిఫికేషన్ చూసి బ్యాంకుకు పోతాడు. బ్యాంకు పోగానే ఆయన 1.25 లక్ష షూరిటీలు అడుగుతాడు. పాపం ఆయన లేకనే కదా ఇదంతా చేసేది. వాస్తవం. ఉన్నోనికో ఇస్తాడు. మొన్న మంచిరాజులో ఒకట ఒక ప్రైవేట్ బ్యాంకు చోళ ఫైనాన్స్ అనుకుంటా చనిపోయిన వాళ్ళ మీద లోన్లు తీస్తారు. నేను ఆ రోజు చదివిన వార్తాకథనం చదివినప్పుడు చెప్పినాను ఏమనంటే ఇందులో ఆ మేనేజర్ పాత్ర మిగతా వారి పాత్ర లేదు జరగదని చెప్పిన ఆ రోజే. వాళ్ళని కొన్ని రోజుల తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఎందుకోసం అంటే మనం ఒక లోన్ పోతే 1.25 లక్ష పంచాయతీలు అడుగుతారు. ఆ పేపర్ ఉందా, ఈ పేపర్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటారు. మనిషిని తీసుకురమ్మంటారు, సంతకం పెట్టమంటారు, ముఖపరిచయం అంటాం, చూడాలని చెప్తారు, రకరకాల పంచాయతీలు చెప్తారు. కానీ అన్ని చేసిందా అన్ని చూస్తారు. కానీ ఇక్కడ ఏం లేకుండా లోన్లు మంజూరు అంటే ఎట్లా మంజూరు అని అడిగిన. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, అది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అంటే అదొక ఆర్ట్. అది ఆర్ట్ని ఎవరు తప్పు పడతారు చెప్పండి? అట్లా